మ్యాచ్ కు సినిమా ఎలా ఉంది, హిట్ అయిందా ఫ్లాప్ అయితే, డబ్బులు పెట్టి సినిమా చూడొచ్చా లేదా, వర్తా కాదని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. మూవీ టీం వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఈ సినిమాలో స్టోరీ ఉండదు, లాజిక్స్ ఉండవు, జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే రెండే అన్నారు. సినిమా కూడా చాలా చిన్న సినిమానే, 2 గంటల 7 మినిట్స్ సినిమా. అండ్ మరి నిజంగానే నవ్విచ్చిందా, డబ్బులకి వర్త్ అనిపించిందా లేదా మాట్లాడుకుందాం. సినిమా స్టార్ట్ అవ్వడమే టైటిల్స్ తోటి మనకి మ్యాడ్ మూవీలో ఉన్న క్యారెక్టర్స్, ఆ సీన్స్ కొన్ని రీక్యాప్ లో చూపిస్తారనమాట. ఆ తర్వాత సినిమా మొదలవుద్ది. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ లడ్డుగడి పెళ్లికి వస్తారు. అక్కడ హనీమూన్ కామెడీ, పెళ్లిలో కామెడీ సీన్స్ అయితే మాక్సిమం చాలా వరకు వర్కౌట్ అయ్యాయి, యూత్ కి బాగా నచ్చుతాయి. చెప్తున్నాను కదా, ఆ హనీమూన్ కామెడీ ఇవన్నీ కూడా ఓకే. ఆ తర్వాత సినిమా గోవాకి షిఫ్ట్ అవుతుంది స్టోరీ మొత్తం కూడా. అక్కడి నుంచి కూడా సినిమా గ్రాఫ్ మెల్లిగా పడిపోతుంది భయ్య. ఆ గోవాలో సీన్స్ చాలా వరకు కూడా అంత బీభత్సం అనిపించలా, ఫోర్స్డ్ కామెడీ తీసుకొచ్చారేమో అనిపించింది. నాకైతే అంత ఎక్కలేదు, అంటే అంత నవ్వు రాలేదన్నమాట. వీళ్ళు చెప్పినట్టుగా ఓన్ బీభత్సంగా పడి నవ్వేసుకునేంత సీన్స్ ఏమీ నాకు అనిపించలేదు. కొన్ని సింగిల్ లైన్ పంచులు, అలాగే కొన్ని చోట్ల ఓవర్ ద టాప్, కొన్ని చోట్ల అయితే నాకు క్రింజ్ అని కూడా అనిపించింది. చెప్తున్నాను కదా, అంటే కొంచెం రొమాంటిక్ అడల్ట్ డోస్ అంటారు కదా, అక్కడక్కడ 1-2 సీన్లు అయితే పడ్డాయి అనమాట. కానీ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఒకలా ఉంటుంది, గోవాకి షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అంత బీభత్సమైన కామెడీ అయితే నాకు అనిపించలేదు. నేనైతే అంత నవ్వలేదు భయ్య, చెప్తున్నాను కదా, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఓవరాల్గా చెప్పాలంటే మిక్స్డ్ ఫీలింగ్, జస్ట్ యావరేజ్ మాత్రమే, అంతకు మించి ఏమీ లేదు. మళ్ళీ దీనికి మ్యాడ్ క్యూబ్ అని ఇంకోటి తీస్తారట. ఏంటో ఇప్పుడు సీక్వెల్ కోసం ఇంకో దానికోసం మీరు ఐడియా దాచుకుంటారు. అదేదో మీరు సినిమా ఫస్ట్ హాఫ్లోనూ సెకండ్ హాఫ్లోనూ పెట్టుకోవచ్చు కదా. సినిమా చివరిలో ఏదో చిన్న చమక్లా ఇచ్చి మళ్ళీ చిన్న సర్ప్రైజ్ ఇచ్చి మాకు ఆశ పెట్టడం ఎందుకు? అనవసరంగా వీళ్ళు ఆశ పెట్టి సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ అని చెప్పేసి ఇంకా అదే సినిమాలు తీసుకుంటాం, మన దగ్గర డబ్బులు అయితే దోచుకుంటారు. నేను చెప్తున్నాను కదా, సినిమాకి వెళ్ళొచ్చా లేదా భయ్య ఒక ముక్కలో చెప్పంటే, బాగా కరువాసిపోయి ఉన్నాం సినిమాలకి చూసి. సమ్మర్లో కొంచెం సేపు ఏసీలో కూర్చోవాలి, లేదా అప్పుడప్పుడు నవ్వుకోవాలి. అట్లీస్ట్ ఒక 2 అవర్స్ మూవీలో 1 గంట సేపు అయితే పర్లేదు, నవ్వుకోవచ్చు. దానికోసం వెళ్తాము అంటే వెళ్ళొచ్చు భయ్య. లేదు అంటే బెటర్ ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తే మంచిది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అక్కడక్కడ 1-2 సీన్లు తప్పిస్తే చాలా వరకు ఫ్యామిలీతో చూడొచ్చు. క్లీన్ కామెడీ అనే చెప్పాలి. ఈ విషయం మరి ఇంకెక్కువ మాట్లాడినా బాగోదు, కానీ ఉంటాను ఇక బాయ్ అన్నట్టు. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2 మాత్రమే.